హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో కమ్మని పప్పుచారు, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను అరకిలో లేత దొండకాయలు తీసుకొని ఉప్పు నీటిలో 5 నిమిషాలు ఉంచి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. దొండకాయ వండినప్పుడు తడి లేకుండా ఉంటే కూర జిగురుగా కాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు పప్పుచారు కోసం ఒక కప్పులో కందిపప్పు, కొంచెం పెసరపప్పు తీసుకుంటున్నాను. ఎప్పుడో కందిపప్పు, పెసరపప్పు ఇలా యూస్ చేసే కంటే ఎప్పుడు పప్పు వండినా, పప్పుచారు వండినా నేనైతే ఇలా పెసరపప్పు, కందిపప్పు కలిపే వండుతాను. ఇలా కలిపి వండడం వల్ల టేస్ట్తో పాటు రెండింటిలో ఉన్న బెనిఫిట్స్ బాడీకి అందుతాయి కదా. ఈ పప్పుని ఒకసారి నీట్గా కడిగి అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దొండకాయల్ని కట్ చేస్తున్నాను. ఈ ఫ్రై కోసం ముందుగా దొండకాయని నిలువుగా 2 ముక్కలుగా కట్ చేసి ఓ ముక్కను తీసుకొని వీలైనన్ని ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. కొందరు దొండకాయల్ని అడ్డంగా ముక్కలుగా కట్ చేస్తారు. అలా కంటే ఇలా ఖచ్చితంగా టేస్ట్ మారుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాకపోతే ఈ దొండకాయలు కట్ చేయడమే చాలా టైం టేకన్ ప్రాసెస్ కదా. నాకైతే ఈ దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. కానీ మా హస్బెండ్కి ఇష్టం లేక అనుకుంటే ఎప్పుడు దొండకాయలు తీసుకొని రారు. ఈ పెళ్ళైన 4 సంవత్సరాల్లో 4 సార్లు కూడా వండలేదు. ఎలాగో పావుగంట టైం పట్టిన దొండకాయలన్నీ చక్కగా కట్ చేసేసాను. ఈ ముక్కలన్నింటినీ ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కూర కోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. దేనిలో వేసినా ఇవే ఉల్లిపాయలు కదా అనుకోకుండా కూరకు తగ్గట్టుగా కట్ చేయాలి కదా ఉల్లిపాయలు. దొండకాయలని ఎలాగైతే సన్నంగా నిలువుగా కట్ చేశానో ఈ ఉల్లిపాయలను కూడా అదేవిధంగా సన్నంగా నిలువుగా ముక్కలుగా కట్ చేస్తున్నాను. నేనైతే స్టవ్ ఆన్ చేయకముందే వంటకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుంటాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఫాస్ట్గా వండేయడమే. ఇంకా స్టవ్ ఆన్ చేసి అన్నం కోసం ఎసరు పెట్టేశాను. ఇప్పుడు ఇంకో బన్నలు ఆన్ చేసి కూర కోసం ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, స్మాష్ చేసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంతలో బియ్యం కోసం పెట్టిన నీళ్లు బాగా మరిగిపోయాయి. బియ్యాన్ని నీట్గా ఒకసారి కడిగి అందులో వేసేస్తున్నాను. మా పాపతో నేనైతే టైం ఇలానే మేనేజ్ చేసుకుంటాను. 1 అవర్లో వంట అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు నీట్గా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో దొండకాయ ముక్కలు వేసి నీట్గా కలపాలి. పాప పుట్టకముందు మేము ప్రెషర్ కుక్కర్లో రైస్ వండేవాళ్ళం. కానీ ఇప్పుడు పాప తిన్నప్పటి నుంచి మేము ఇలా వాచిన అన్నమే తింటున్నాము. ఇప్పుడు వీటిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొన్ని కరివేపాకు ఆకులు వేసి నీట్గా కలుపుకోవాలి. ఇలాంటి ఫ్రై కర్రీస్ చేసినప్పుడు స్టవ్ పైన పెట్టేసి వేరే పని చేసుకుంటామంటే అస్సలు కుదరదు. పక్కనే ఉండి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటాయి. లేకపోతే అడుగునున్న ముక్కలన్నీ మాడిపోతాయి, పైనున్న ముక్కలన్నీ అస్సలు ఉడకు. కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. ఇంతలో అన్నం ఉడికిపోయింది, వార్చేస్తున్నాను. ఖచ్చితంగా ఫ్లేమ్ని లోలో పెట్టి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇలాంటి ఫ్రై కర్రీస్లో ఫస్ట్లోనే కారం వేస్తే ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అడుగంటుతుంది. లాస్ట్లో వేస్తాను అందుకనే. ఇప్పుడు పప్పుచారు కోసం మీడియం సైజు ఉల్లిపాయ 1, 3 చిన్న టమాటాలను తీసుకొని కట్ చేస్తున్నాను. పప్పుచారులో ఏమీ వేయకుండా చేసిన దానికి ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమాటోస్ వేసిన దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ వచ్చింది. నేనైతే ఎప్పుడు పప్పుచారు ప్లెయిన్గా చేసేసేదాన్ని. కానీ ఇలా టేస్ట్ చేసినప్పటి నుంచి మేము ఎప్పుడు పప్పుచారు ఇలానే చేసుకుంటాం. నాలా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఈ టేస్ట్ చాలా బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ నానబెట్టిన పప్పులో వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వాలి.
మధ్య మధ్యలో కూరని కలుపుతూ ఉండాలి. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. లో 1 పించ్ షుగర్ వేసి నీట్గా కలిపి 5 నిమిషాలు మూత పెడితే కూర రెడీ అయిపోతుంది. ఇంతలో పప్పుచారు కోసం పోపు రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం ప్యాన్లో స్మాష్ చేసిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేశాను. అలాగే పప్పుచారు కోసం కొంచెం చింతపండు తీసుకొని కడిగి నానబెడుతున్నాను. చిన్నప్పుడు మా అమ్మ వండితే నాన్ వెజ్ కంటే ఇలాంటి కూరలే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కుక్కర్ 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను. ఇప్పుడు విజిల్ తీసి మూత ఓపెన్ చేస్తున్నాను. ఈ 2 రకాల పప్పుల్లో ఉల్లిపాయలు, టమాటోస్ కూడా వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. గరిటతో నీట్గా కలిపి స్టవ్ ఆన్ చేసి చింతపండు రసం కూడా వేసేసాను. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికిన పప్పే కానీ చింతపండు రసం వేసాం కాబట్టి ఓ 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పోపులు వేసి రెడీగా పెట్టుకున్న ప్యాన్ని పెడుతున్నాను. ఈ పోపు బాగా వేగిపోతే పప్పులో వేసి కలిపేయడమే. చూసారుగా, ఇంత తక్కువ టైంలో ఇంత కమ్మని పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారుతో ఈ దొండకాయ కాంబినేషన్లో తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ పప్పుచారుతో ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.